హలో మచాస్, కంగ్రాచులేషన్స్ పైథాన్ డిఎస్ఏ కోర్స్ పార్ట్ 27 దాకా రీచ్ అయినందుకు. సో పార్ట్ 27లో మనం ఒక మంచి మళ్ళీ డిక్షనరీ ఆర్ హ్యాష్ మ్యాప్ ప్రాబ్లం చేసేద్దాం. ఇది వేరే లెవెల్ ప్రాబ్లం అనమాట. ఇంతకుముందు వీడియోలో చూసిన చూడు ప్రాబ్లం అదే రేంజ్లో ఉండబోతుంది. దానికి అసలు పోటీ పట్టేటటువంటి ప్రాబ్లం. సో వేరే లెవెల్ ప్రాబ్లం అనమాట ఇది కూడా. సో ఇది కూడా ఫైన్, ఇట్స్ ఫైన్. ఇప్పుడు నీకు డైరెక్ట్ ఇది రాకపోతే ఇట్స్ ఫైన్. సో నా ఎక్స్ప్లెనేషన్ విని వస్తుంది. సో అక్కడ ఇది మంచి ప్రాబ్లం. సో చలో వెళ్ళి సాల్వ్ చేద్దాం. వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకో, ఓపెన్ చేయి. సో ఇప్పుడు వెళ్ళి ఫోన్లో 20 minutes టాప్ వాచ్ పెట్టుకొని 20 minutes ఈ క్వశ్చన్కి 20 minutes ట్రై చేయమచ్చా. ఎంత వస్తే అంత, రాకపోయినా ఇట్స్ ఫైన్, బట్ ఎంత వస్తే అంత ట్రై చేయి. సో ఇన్ కేస్ ఎవరికైనా కొన్ని టెస్ట్ కేసెస్ అయినా పాస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయండి ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయో. లెట్స్ సీ. సో పాస్ కాకపోతే ఇట్స్ ఫైన్ మచ్చా, ఇట్స్ ఫైన్. నువ్వు వీడియో చూస్తున్నావు, ఇట్స్ నేర్చుకుంటావు, ఇట్స్ ఓకే, ఏం కాదు రాకపోతే. ఓకే చలో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో గైస్. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 205, ఐసోమార్ఫిక్ స్ట్రింగ్స్. సో ఏమంటారు, యు ఆర్ గివెన్ ఏ 2 strings ఎస్ అండ్ టీ. మనకు 2 strings ఇస్తారంట ఎస్ అండ్ టీ. డిటర్మైన్ ఇఫ్ దే ఆర్ ఐసోమార్ఫిక్ అంటే ఏంటి? 2 strings ఎస్ అండ్ టీ ఆర్ ఐసోమార్ఫిక్ ఇఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ఎస్ కెన్ బి రీప్లేస్డ్ టు గెట్ టీ అంట. సో ఎస్లో కొన్ని క్యారెక్టర్స్ రీప్లేస్ చేసి టీని తెప్పగలుగుతామా అని. సో అంటే ఏంటి అంటే, ఎగ్లో ఈని తీసేసి ఏ పెట్టు, జీ తీసేసి డి పెట్టు, యాడ్ అవుతుంది. సో అట్లా దీంట్లోంచి తీసేసి ఇలా పెట్టగలుగుతామా, ఏదో ఒకటి రీప్లేస్ చేయి, దానివల్ల చేయగలుగుతామా అంటుండ్రు. సో వాళ్ళు ఏమంటారు అంటే బేసికల్గా 2 strings ఇస్తారు. ఏం స్ట్రింగ్స్? ఎస్ అండ్ టీఏ కదా. ఎస్ అని ఒక స్ట్రింగ్ ఇస్తారు, టీ అని ఒక స్ట్రింగ్ ఇస్తారు. సో ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేద్దాం, ఎస్ అనే స్ట్రింగ్ ఎగ్ అనుకుందాం, ఇది యాడ్ అందాం. సో బేసికల్గా నువ్వు ఏం చేయాలి అంటే, ఇందులో ప్రతి ఒక్క స్ట్రింగ్కి ఏదో ఒక క్యారెక్టర్ పెట్టు. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తే, ఇందులో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ క్యారెక్టర్ ఉంది, జీ క్యారెక్టర్ ఉంది. ఓకే, ఇందులో ఉండే ప్రతి ఈని ఏలాగా మారుస్తా, ఇందులో ఉండే ప్రతి జీని డి లాగా మారుస్తా. అది క్వశ్చన్. ఇందులో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఏదో ఒక దానిలా మార్చాలి. సో అట్లా మారిస్తే ఏమవుతుంది, ఇందులో ఈస్ అన్నిటిని ఏ లాగా మార్చి జీస్ అన్నిటిని డి లాగా మారుస్తే యాడ్. సో ఇది వచ్చేసింది అంతే. ట్రూ అని రిటర్న్ చేయాలి. సో మొత్తాన్ని గోల్ ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు దీంట్లో అన్ని క్యారెక్టర్స్ రాసి పెట్టుకొని ప్రతి దాన్ని ఏదో ఒక దానిలా మార్చాలి. అట్లా మారవడం వల్ల ఇది తెప్పగలుగుతావా లేదా అని వాళ్ళకి చెప్పాలి. అది క్వశ్చన్. ఓకే, సో ఇంకొకటి చూద్దాం. బాబు, దీన్ని మనం ఏమని మారుద్దాం, బాబు ఉంది. సో పాపు, పాపో. ఓకే, పాపో అని మారుస్తా. సో ఫస్ట్ దీంట్లో ఉండే యూనిక్ క్యారెక్టర్స్ అన్ని రాయి, బిఏయు. ఓకే, రాసిన తర్వాత బీని ఏమని మారవాలి, బీని పి అని మారుస్తా. తర్వాత ఏని ఏమని మారుస్తా, ఏస్ అన్నిటిని ఏస్ అని మారుస్తా. ఓకే, ఏ ఎక్కడ ఉంటే ఏలా మారుస్తా, అంటే మారువా అనమాట. ఏని ఏలా మారుస్తా. తర్వాత యూని ఎట్లా మారుస్తా, ఓలాగా మారుస్తా. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని బాబు ఏమవుతుంది, ఇక్కడ పి వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది, పి వస్తుంది, ఓ వస్తుంది. ఓకే, దీన్ని కూడా మారగలిగినాం. ఎస్, ట్రూ ప్రింట్ చేయాలి, ట్రూ రిటర్న్ చేయాలన్నమాట. సో ట్రూ అంటే అది చేయగలుగుతామని. ఓకే, ట్రూ ఉంది. ఇది ఫాల్స్ ఉంది, ఫూ బార్ అంట. సో ఫూ బార్ రాసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ ఏమో ఫూ అని ఒక స్ట్రింగ్, రైట్ సైడ్ ఏమో బార్ అని ఒక స్ట్రింగ్. సో ఇందులో యునిక్ అన్ని రాసుకుందాం. ఎఫ్ఓ ఉన్నాయి. ఎఫ్ని నేను ఏ క్యారెక్టర్లా మారుస్తా, బీలా మారుస్తా. ఓని ఎట్లా మారుస్తా, ఎలా మారుస్తా, పెట్టి చూద్దాం. బిఏఏ బాగా వచ్చింది కానీ బార్ రాలే. సరే, ఓన్ ఆర్లా మార్చి చూద్దామా, అప్పుడు ఏమవుతుంది, బిఆర్ఆర్ అవుతుంది. అంతేగాని బిఏఆర్ కావట్లేదు. సో మనం ఎఫ్ఓని ఏం చేసినా బార్ లాగా మారదు. సో అందుకు మనం ఫాల్స్ అని రిటర్న్ చేసినాం అనమాట ఇక్కడ. సో ఫూ బార్ ఉన్నప్పుడు అందుకే ఫాల్స్ రిటర్న్ చేసినాం మనం ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా. సో అందుకు అట్లా రిటర్న్ చేసినాం. సో బేసికల్గా ఇది ఏదన్నా కానీ యాపిల్ అని ఒకటి ఉంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ డికేకేఎఫ్ ఈ ఉంది. సో ఇందులో ఉన్న యూనిక్ అన్ని రాసుకో. మళ్ళీ ఏపీఎల్ఈ యూనిక్. ఏస్ అన్నిటిని డీస్ లాగా మారుస్తా, పి అన్నిటిని కే లాగా మారుస్తా, ఎల్ అన్నిటిని ఎఫ్ లాగా మారుస్తా, ఈ అన్నిటిని ఇలా మారుస్తా. సో అట్లా మారుస్తే తెప్పగలుగుతాం ఇట్లా మారుస్తే. సో ఇది కూడా ట్రూ రిటర్న్ చేస్తాం. కాకపోతే నీకు దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి అనమాట. ఈ ఎగ్జాంపుల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ఏంటి, సో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ అయితే ఆల్ అకరెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్స్ మస్ట్ బి రీప్లేస్డ్, అంటే పక్కా ఆ మొత్తం స్ట్రింగ్లో ఉండే అన్ని రీప్లేస్ చేయాలి. సో అన్ని రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ అంటే ఈతో రీప్లేస్ చేస్తున్నాం, అది కూడా రీప్లేసే. సో మొత్తానికి ఇందులో ఉండే అన్ని యూనిక్ క్యారెక్టర్స్ అయితే రాసుకోవాలంటారు. ఓకే, తర్వాత నో 2 characters మే మ్యాప్ టు సేమ్ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నీకు.
ఏబి ఉంది, మన అవుట్పుట్ వచ్చేసి సిసి ఉంది. ఇప్పుడు నువ్వు ఇందులో యూనిక్ అన్ని రాయి, ఏని సీలా మార్చి బిని కూడా సీలా మారిస్తే ఆన్సర్ వస్తుంది. కాకపోతే వాళ్ళు ఏమంటారు అంటే క్వశ్చన్లో ఏని సీలాగా మార్చినావు అంటే ఇంకా దేన్ని కూడా సీలాగా మార్చలేవు మచ్చా, దేన్ని కూడా సీలాగా మార్చలేవు. నువ్వు బీని ఇంకా వేరే దేనిలానో మార్చుకోవాలి, డిఓ కేనో నీకు నచ్చిన దాన్ని మార్చుకోవచ్చు. ఒక్కసారి సీలాగా మార్చేసినావు అంటే ఇంకా దేన్ని సీలాగా మార్చలేవు, అయిపోయింది సి అయిపోయింది, ఇంకా అంతేగా సీలాగా మళ్ళీ ఇంకా దేన్ని మార్చలేవు అనమాట. సో అది క్వశ్చన్. సో ఇది ఇక ఫాల్స్ రిటర్న్ చేసేయాలి ఏబిసిసికి, ఏం చేయలేము ఇక్కడ. ఏని సీలా మారిస్తే ఇక బీని మార్చలేవు సీన్ లాగా. ఇంకొక కేసు కూడా చూపిస్తా. సపోజ్ ఇట్లుంది, ఏసీ ఉంది, సిసి ఉంది అనుకో. ఇప్పుడు ఏంటి యూనిక్ ఏమేమి ఉన్నాయి, ఏసీ యూనిక్ ఉన్నాయి. ఏని సీలాగా మార్చినావు అంటే మళ్ళీ సీని కూడా సీలాగా మార్చలేవు. ఇప్పుడు సీని నువ్వు వేరే దేనో లాగా మార్చాలి, సీని డిఓ ఎఫ్ఓ ఏదో ఒకటి మార్చాలి. దానివల్ల ఏమవుతుంది, సిఎఫ్ ఏదో అట్లా అవుతుంది. అంతేగాని ఏసీని సీసీలాగా చేయలేము అసలు మనం. ఎందుకంటే ఏని సీలా మారుస్తే సీని మళ్ళీ సీలా మార్చలేవు. పక్కా అన్ని యూనిక్ క్యారెక్టర్స్ని పక్క ప్రతి క్యారెక్టర్ని మార్చాలి. ఎట్లా మార్చాలి అని మన ఇష్టం. సో బట్ ఏదో ఒక క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్లా మారుస్తే ఇంకా దేన్ని క్యారెక్టర్లా మార్చలేము అనమాట. ఇప్పుడు సీని మక్కా మార్చాలి, సీని సీలా మార్చుకోవచ్చు, బట్ ఆల్రెడీ మార్చినాం కదా సీలాగా వేరే దాన్ని. ఇంకా ఇప్పుడు సీని సీలా మార్చలేవు, వేరే ఏదో దానిలా మార్చడమే. సో ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది ఇంకో కండిషన్. ఒకసారి మ్యాప్ చేస్తే ఇంకా మళ్ళీ ఎప్పటికీ మనం చేయలేము అని. ఈ కండిషన్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సో నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ కండిషన్. కాబట్టి మళ్ళీ చూడు ఒకసారి ఈ కండిషన్, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో బేసికల్గా ఇదనమాట క్వశ్చన్. సో ఇప్పుడు మనం దానికి సొల్యూషన్ రాయాలి. ఏం చేస్తాం, ఏం చేస్తాం. సో మనం బేసికల్గా ఇందులో 2 హ్యాష్ మ్యాప్స్ మెయింటైన్ చేయబోతున్నాం మచ్చా, 2 హ్యాష్ మ్యాప్స్. సో ఒకటేమో ఒక హ్యాష్ మ్యాప్ పేరేమో డికీ, ఇది నార్మల్ హ్యాష్ మ్యాప్. దాని తర్వాత హ్యాష్ మ్యాప్ పేరేమో రెవ్ అంటే రివర్స్. సో ఇది రివర్స్ హ్యాష్ మ్యాప్ అనమాట. సో ఈ ప్రాబ్లంలో మనం 2 హ్యాష్ మ్యాప్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ హ్యాష్ మ్యాప్స్ ఎందుకు వాడతామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యాపిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో యాపిల్ ఉంది, ఇట్ సైడు KFFDU ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో యూనిక్ అన్ని రాసుకో, APLE. దాన్ని ఎట్లా మ్యాప్ చేస్తావు, ఏని కేలా మారుస్తావు, పీస్ని ఎఫ్లా మారుస్తావు, ఎల్ని డీలా మారుస్తావు, ఈని యూలా మారుస్తావు. ఓకే, ఇప్పుడు డికీలో ఎట్లా స్టోర్ చేసుకుంటావు అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. డికీలో A:K, P:F నార్మల్గా ఇట్లా కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ చేసుకుంటావు. L:D, E:U. ఓకే, ఈ డికీ ఎందుకు యూజ్ చేస్తావు, ఇట్లా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తావు. రివర్స్లో ఎట్లా స్టోర్ చేసుకుంటావు అంటే రివర్స్లో ఏం చేస్తావు, దీనికి రివర్స్ స్టోర్ చేసుకుంటావు. K:A రాసుకుంటావు. KMOకి ఏమో వాల్యూ, FMOకి PMO వాల్యూ, DMOకి LMO వాల్యూ, ఇదేంది యూ కదా, UMOకి EMO వాల్యూ. సో రివ్లో మనం రివర్స్ డైరెక్షన్లో ఈ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం, కీ వాల్యూ పేర్స్ని రివర్స్లో స్టోర్ చేసుకుంటాం. అదే డికీలో ఏమో డైరెక్ట్ స్ట్రైట్గా స్టోర్ చేసి పడేస్తాం. సో ఇదన్నమాట మ్యాటర్. సో అందుకు ఈ 2 డికీ రెవ్ వాడతాం. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపించిన రెవ్లో ఏం స్టోర్ చేస్తున్నాం, డికీలో ఏం చేస్తున్నామని. ఇప్పుడు కోడ్ చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇనీషియల్గా డికీ రెవ్ 2 ఎంటీ ఉంటాయి. ఓకే, డికీ ఎంటీ ఉంటుంది, రెవ్ కూడా ఎంటీ ఉంటుంది. ఓకే, ఇనీషియల్గా 2 ఎంటీ ఉన్నాయి. దాని తర్వాత సపోజ్ ఎగ్ ఉంది, దాన్ని ఏప్లో మారుస్తున్నాం, యాడ్ లాగా మారుస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే సో ఫస్ట్ ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ని ఇటరేట్ చేస్తాం ఫర్ ఐ ఇన్ ఎగ్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ దీని లెంత్ సేమ్ ఉంటుంది అనమాట. అది క్వశ్చన్లో నీకు ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు, ఇక్కడ కన్స్ట్రెంట్స్లో ఇచ్చింది చూడు. T.length ఈక్వల్ టు S.length, 2 లెంత్ సేమ్ ఉన్నాయని ఇచ్చేసిండు. ఓకే, సో సేమ్ లెంత్ ఉన్నాయి కాబట్టి సో నేను ఫర్ ఇట్లా రాస్తాను అనమాట. చూపిస్తా ఆన్లైన్ కంపైలర్లో. ST2 తీసుకుందాం. సో ఫస్ట్ S ఈక్వల్ టు ఎగ్ తీసుకో, తర్వాత T ఈక్వల్ టు హెడ్ యాడ్ అనుకో, యాడ్ అయినా ఇక్కడ ఏం రాసిన యాడ్. ఓకే, తర్వాత ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ S అనేసి CH1 ఈక్వల్ టు S ఆఫ్ I అంట, CH2 ఈక్వల్ టు S ఆఫ్ S కాదు T ఆఫ్ I అంట. ఇప్పుడు CH1ని CH2ని ప్రింట్ చేస్తే ఏమొస్తాయి మచ్చా. సో EA GD వస్తాయి. ఒకసారి EA చూసిరా, ఇందులో ఫస్ట్ క్యారెక్టర్, ఇందులో ఫస్ట్ క్యారెక్టర్, ఇందులో సెకండ్, ఇందులో థర్డ్, అట్లా CH1 CH2 అట్లా ఆ వాల్యూస్ అవుతుంటాయి. సో ఇప్పుడు నేను ఈ ఫర్ లూప్ రాసిన అనుకుందాం. తర్వాత CH1 CH2 తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ టైం CH1 ఏమవుతుంది, CH2 ఏమవుతుంది చూద్దాం. ఓకే, CH1 ఫస్ట్ టైం E అవుతుంది, CH2 ఏమవుతుంది ఫస్ట్ టైం A అవుతుంది. ఓకే, E A అయింది. సో ఇప్పుడు నేను ఏం చూస్తా అంటే ఈ డిక్షనరీలో E అనే కీ ఉందా అని చూస్తా. లేదు అనుకో, అండ్ రెవ్లో కూడా A అనే కీ ఉందా అని చూస్తా. సో ఫస్ట్ నేను చెక్ చేసే కండిషన్ ఏంటి అంటే
రెండిట్లో ఉండొద్దు. ఓకే, ఇఫ్ CH1 నాట్ ఇన్ డిక్కీ, రెండు హ్యాష్ మ్యాప్స్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ఒక డిక్కీ అని హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నా, రెవ్ అని ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నా రెండు. సో ఇఫ్ CH1 ఇన్ డిక్కీ, CH1 నాట్ ఇన్ డిక్కీ అండ్ CH2 నాట్ ఇన్ రెవ్ అయితే, సో ఇప్పుడు నేను ఏమంటున్నా ఇక్కడ అంటే ఈ CH1 డిక్కీలో లేదు, ఈ CH2 రెవ్లో లేదు, ఈ రెండిట్లో లేకపోతే, సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత క్లారిటీ వస్తుంది. ఫస్ట్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇందులో ఇది లేదు, ఇందులో ఇది లేదు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయంటే డిక్కీకి వెళ్ళి ఇట్లా పెట్టేసాయి, ఈ కాలన్ ఏ రాసేసాయి, ఇందులోకి వెళ్ళి ఏ కాలన్ ఈ పెట్టేసాయి. సో రాసి పడేసాయి డైరెక్ట్, డిక్కీలో ఈ కాలన్ ఏ, రెవ్లో ఏ కాలన్ ఈ రాసి పడేసాయి. సో అట్లా ఎట్లా రాస్తావు, ఇక్కడ నువ్వేమని రాయాలి దానికోసం, డిక్కీ ఆఫ్ CH1, డిక్కీ కదా, డిక్ కాదు, సారీ గైస్. సో డిక్కీ ఆఫ్ CH1 ఈక్వల్ టు CH2, దాని తర్వాత డిక్కీ ఆఫ్ CH2 ఈక్వల్ టు CH1. ఓకే, ఇట్లా రాస్తే మనకు కావాల్సినట్టు ఇట్లా సెట్ అయిపోతుంది అనమాట. ఈ కాలనీ ఏ కాలనీ సెట్ అయిపోతాయి. సెట్ మన రెండు డిక్కీస్ కూడా సెట్ అయిపోయినాయి ఇప్పుడు. తర్వాత సో ఈ CH1 అంతే, ఈ ఫర్ లూప్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ టైం CH1 CH2 ఏమైతే చూద్దాం. మళ్ళీ తర్వాత CH1 ఏమవుతుంది, నెక్స్ట్ టైం G అవుతుంది, D అవుతుంది. సో ఇది G అవుతుంది, CH2 ఏమవుతుంది, D అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇది D అయింది, ఇది G అయింది, D అయింది కదా. సో G ఉందా డిక్కీలో, లేదు. D ఉందా రివర్స్లో, లేదు. సో యాడ్ చేసేసాయి డిక్కీలకి ఈ G, ఈ కాబట్టి G కాలన్ D యాడ్ చేసేసాయి, ఇందులోకి D కాలన్ G యాడ్ చేసేసాయి అంతే. సో లేక రెండిట్లలో లేకపోతే యాడ్ చేసేస్తున్నాం అనమాట, అది ఒక్కటే అర్థం చేసుకో. సో ఇది యాడ్ చేసేస్తుంది దాన్ని డైరెక్ట్. ఓకే, చలో నెక్స్ట్ టైం ఏమవుతుంది, CH1 ఈ థర్డ్ టైం ఇప్పుడు CH1 G అవుతుంది, CH2 D అవుతుంది. CH1 G అయింది, CH2 D అయింది. సో ఇక్కడ మన కండిషన్ ఏంది, అండ్ రెండిట్లలో ఉండొద్దు, ఒక్క దాంట్లో కూడా ఉండొద్దు అనమాట. ఇందులో నాట్ ఇన్, ఇందులో నాట్ ఇన్, రెండిట్లు ఉండకపోతే ఇట్లా పెడతాం. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎగ్ అంటున్నావు, యాడ్ అంటున్నావు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే GD ఉంది, CH1 నాట్ ఇన్ డిక్కీయా, G లేదా డిక్కీలా, ఉంది మచ్చా. కాబట్టి ఇఫ్ కండిషన్లకు బోమ్ అసలు. సో ఇఫ్ కండిషన్లకు బోము. సో ఇక్కడ నేను ఇంకొక ఎల్స్ ఇఫ్ రాస్తున్నా. ఓకే, ఎల్స్ ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఎల్స్ ఇఫ్ అంటే ఏం లే మచ్చా, ఇఫ్ కండిషన్లకు పోకపోతే ఎల్స్ ఇఫ్లోకి వెళ్తుంది అంతే. ఓకే, ఎల్స్ ఇఫ్లో మనం ఇంకా కండిషన్స్ రాస్తాం, ఆ కండిషన్ని సాటిస్ఫై అయితే ఇళ్ళకి పోతుంది, లేకపోతే ఈ నెక్స్ట్ ఉండే ఎల్స్ ఇఫ్కి పోతుంది, లేకపోతే దాని తర్వాత ఉండే ఎల్స్ ఇఫ్కి పోతుంది. ఎల్స్ ఇఫ్ అంటే ఏం లేదు. ఓకే, సో ఇంతే ఎల్స్ ఇఫ్. ఇంకా నీకు ఎల్స్ ఇఫ్ క్లారిటీ రాలేదా, సో ఒకసారి ఇది ఇంతే ఉంచు, ఎల్స్ ఇఫ్ చూపిస్తా. ఇఫ్ 1 greater than 3 1 less than 5 అయితే ప్రింట్ హాయ్ అన్నా, ఇప్పుడు హాయ్ ప్రింట్ అవుతుంది 1 less than 5 కాబట్టి. ఓకే, సో వదిలే అది. ఎల్స్ ఇఫ్ 3 greater than 1 అయితే ప్రింట్ మచ్చా అంట. ఇది కరెక్టే, ఎల్స్ ఇఫ్ 3 greater than 1. కాకపోతే ఎల్స్ ఇఫ్కి ఎప్పుడు వస్తుంది తెలుసా మచ్చా, ఎల్స్ ఇఫ్ ఎలిఫ్ అంటాం మనం పైతో అనేది. సో ఎలిఫ్ అంటాం. సో ఎలిఫ్ అంటే ఎల్సిఫ్ అనమాట. సో ఎలిఫ్కి ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ ఎప్పుడైతే ఇఫ్ కండిషన్లోకి వెళ్ళకపోతేనే ఎలిఫ్కి వస్తుంది. ఆల్రెడీ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి హాయ్ ప్రింట్ అయింది ఇక్కడ, కాబట్టి ఎలిఫ్కి రావట్లే అసలు. సో ఇన్ కేస్ ఇఫ్ జరగలేదు అనుకో, అప్పుడు ఎలిఫ్ దగ్గరకు వచ్చి ఎలిఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే ఎలిఫ్లో ఉన్న ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు 3 greater than 1 కాబట్టి మచ్చా ప్రింట్ అయింది. ఇఫ్కి వెళ్ళకుంటే డైరెక్ట్ ఎలిఫ్కి వచ్చింది. ఇఫ్కి వెళ్తే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది, అందుకే ఎలిఫ్కి వచ్చింది. ఎలిఫ్లో కూడా కండిషన్ ఫాల్స్ అయితే ఎలిఫ్లో ఉన్నది కూడా రన్ చేయదు, లైట్ తీసుకుంటుంది. ఓకే, లైట్ తీసుకుంది. సో అది ఎలిఫ్ అనమాట. ఎలిఫ్ లోపల నువ్వు కండిషన్స్ రాసుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎలిఫ్లో నేను మళ్ళీ ఇంకో కండిషన్ రాస్తున్నా. ఓకే, ఇక్కడ ఏం కండిషన్ రాస్తున్నా అంటే ఇన్ కేస్ CH1 డిక్కీలో ఉంటే, ఓకే, ఈ CH1 డిక్కీలో ఉండి అయితే నేను ఏం చేస్తా తెలుసా, బేసికల్గా బయట ఒకటి ఈజ్, దాని పేరు ఈజ్ ఐసోమోర్ఫిక్ కదా, ఈజ్ ఐసో అని రాస్తున్నా, ఏదో ఒక స్ట్రింగ్ అది. సో ఐసో అంటున్నా, ఈ ఐసో. ఓకే, ఐసోని ట్రూ చేస్తున్నా. బై డిఫాల్ట్ అది ఐసోమార్ఫిక్ స్ట్రింగ్ అనమాట. సో లాస్ట్కి నేను ఐసోని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మధ్యలో ఎక్కడో నేను దాన్ని ఫాల్స్ చేస్తా, అది ఐసోమార్ఫిక్ స్ట్రింగ్ కాదు అని చెప్తా. ఎట్లా చెప్తా అంటే CH1లో డిక్కీ ఉంది అంటే, CH1లో డిక్కీ ఉండడం అంటే అర్థం ఏంటి, ఐ మీన్ డిక్కీలో CH1 ఉండడం అంటే అర్థం ఏంటి, ఈ G అనేది ఆల్రెడీ డిక్కీలో ఉంది. ఓకే, డిక్కీలో ఆల్రెడీ G ఉంది. సో డిక్కీలో ఆల్రెడీ G ఉన్నప్పుడు ఆ Gకి ఏదో ఒక వాల్యూ పెట్టేసి ఉంటాం కదా, ఆల్రెడీ మ్యాపింగ్ చేసినాం, Gని D లాగా మార్చాలి పక్కా అని మ్యాపింగ్ చేసినాం అని అర్థం, ఆల్రెడీ ఈ G ఉంటే, అంతే కదా.
సో జీడ్ ఉంది అని అంటే అర్థమైంది ఆల్రెడీ జీకి డీకి మ్యాపింగ్ చేసేసినాం. సో ఈ జీకి డీకి మ్యాపింగ్ చేసినాం. ఇప్పుడు కొత్తగా ఇంకో జీ వస్తే దాన్ని పక్క ఈ డీలానే మార్చాలి. అట్లా కాకపోతే ఇంక ఎట్లా మార్చాలన్నా అది ఫాల్స్ అనమాట. ఆన్సర్ తప్పు, అది జరగని పని. సో ఇన్ కేస్ CH1 ఆల్రెడీ డికీలో ఉంటే, అంటే జీ ఆల్రెడీ డికీలో ఉంది కదా, ఉంటే నువ్వేం చేయాలంటే CH2 కూడా పక్కా డీనే కావాలి. దీని వాల్యూ ఈ CH2 సేమ్ కావాలి. కాలేదు అనుకో దానికి అర్థం ఫాల్స్ అనమాట, నువ్వు చెయ్యలేవు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమనొచ్చు అంటే ఇన్ కేస్ ఉంది అనుకో CH1 ఇన్ డికీ ఉంది అండ్ అప్పుడు నేను డికీ ఆఫ్ CH1 నాట్ ఈక్వల్ టు CH2 అయితే, సో ఉంది డిక్షనరీలో అండ్ ఉన్నది నాట్ ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు నేను డైరెక్ట్ ఇలా చెప్పేయచ్చు, ఈ ఐసోని ఫాల్స్ చేసేస్తాను నేను, కాదు ఇది తప్పు అని చేసి బ్రేక్ కొట్టేస్తా. ఓకే, అది తప్పు, అసలు అది తప్పు, మొత్తం శుద్ధ తప్పు, అది ఫాల్స్ అని చెప్పేస్తున్నా. ఎందుకంటే డిక్షనరీలో ఉంది CH1, ఓకే డిక్షనరీలో ఉంది డి, ఉన్న తర్వాత ఈ జీ ఉంది డిక్షనరీలో, CH1 ఉంది డిక్షనరీలో డికీలో ఉన్న తర్వాత దీని యొక్క వాల్యూ ఏంది డి నాట్ ఈక్వల్ టు CH. ఈ కండిషన్లో అంటే ఓకే ఈక్వల్ అయినాయి కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు, ఎందుకంటే డికీ ఆఫ్ CH1 ఈక్వల్ టు CH2 కండిషన్, ఇది రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు అనమాట. మనం ఐసోన్ బ్రేక్ ఏం చేయం, జస్ట్ ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఈ ప్రింట్ ISO అన్నది కదా, సో ట్రూ ప్రింట్ చేసేస్తాం. ఎల్ఇఫ్ కదా, సారీ ఎల్సిఫ్ కాదు, సో ఎలిఫ్, సో రన్, సో ట్రూ ప్రింట్ చేసేస్తాం. ట్రూ ప్రింట్ చేసినాం, అది ఐసోమార్ఫిక్ స్ట్రింగ్ అనమాట. సో సపోజ్ అట్లా కాబట్టి ఇక్కడ డి బదులు కే ఉందనుకో, ఇప్పుడు ఏమవుతుంది, అది ఫాల్స్ రిటర్న్ చేసింది. ఎందుకో తెలుసా, ఇక్కడ కే పెట్టడం వల్ల ఏమైంది అంటే, ఇంకా అయిపోలేదు కొంచెం ఉంది కోడ్, వెయిట్. సో ఇక్కడ కే పెట్టడం వల్ల ఏమైంది అంటే, ఇక్కడ కే పెట్టడం వల్ల CH2 ఏమో కే, డికీ ఆఫ్ CH1 ఏమో డి అనమాట. ఆల్రెడీ జీని డీలా మార్చాలని చెప్పేసినాం. సో డికీ ఆఫ్ CH1లో జీ ఉంటుంది, జీకి డి ఉంటుంది. సో జీకి ఇప్పుడు కూడా డిఏ ఉండాలి, కే ఉంది. సో CH2 ఏమో కే అయింది, డికీ ఆఫ్ CH1 ఏమో డి అయింది. సో డి నాట్ ఈక్వల్ టు కే కాబట్టి లోపలికి వచ్చేసి బ్రేక్ చేసేసినాం దాన్ని, ఫాల్స్ చేసేసి బ్రేక్. లాస్ట్ ఇక్కడ ISO ప్రింట్ చేస్తే ఫాల్స్ ప్రింట్ అయింది. సో ఇది కండిషన్ అనమాట. ఇంకో కండిషన్ చూద్దామా, ఈ ఎగ్ దగ్గరనే ఏంది ఇది, ఎగ్ ఉంది మన దగ్గర, ఇట్లా లాస్ట్లో యాడ్ ఉండే కదా, సో ADD, ఇక్కడ ఎగ్ బదులు EGF ఉంది అనుకో, EGF ADD. సో మళ్ళీ చూద్దాం, EGF ADD ఉంది. సో ఇది చూసి చెప్పొచ్చు నువ్వు ఇది తప్పని, కాకపోతే జనరల్గా మనం CH1 CH2 తీసుకొని చూద్దాం. మళ్ళీ CH1 E అవుతుంది, CH2 A అవుతుంది. సో CH1 E అయింది, స్టార్టింగ్లో ఇట్లా అయింది. డికీ వచ్చేసి ఇనిషియల్గా ఎంటీ ఉంది, రెవ్ కూడా ఇనిషియల్గా ఎంటీ ఉంది, రెండు ఎంటీ ఉన్నాయి. సో CH1 CH2 E ఉందా, సో మన కోడ్కి వెళ్ళి చూద్దాం. CH1 నాట్ ఇన్ డికీ అండ్ CH2 నాట్ ఇన్ రెవ్వా, ఇది డికీలో లేదు, ఇది రెవ్లో లేదా, లేదు రెండు లేవు, ఎంటీ ఉన్నాయి. కాబట్టి డికీ ఆఫ్ CH1 ఈక్వల్ టు CH2, డికీ ఆఫ్ CH2 ఈక్వల్ టు CH1 అంటావు. అంటే ఈకేమో ఏ పెడుతున్నావు, ఇక్కడ ఏకేమో ఈ పెట్టేస్తున్నావు. ఓకే, ఇంత మంచిగా ఉంది. తర్వాత జీకి ఏం చూస్తున్నావు, నెక్స్ట్ ఏమైంది, CH1 ఏమో జీ అయింది, CH2 ఏమో డి అయింది, అంతే కదా, డి. సో ఇప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషన్ చూస్తావు, ఈ CH1 నాట్ ఇన్ డికీ అండ్ CH2 నాట్ ఇన్ రెవ్వా, ఇది డికీలా లేదు, జీ లేదు డికీలా, డి రెవ్లా లేదు. సో పెట్టేస్తాం డైరెక్ట్, ఇట్లా పెట్టేస్తే ఏమవుతుంది, జీకేమో డి వస్తుంది, తర్వాత డీకేమో జీ వస్తుంది. ఓకే, తర్వాత CH1 ఏమవుతుంది, ఎఫ్ అవుతుంది, CH1 ఎఫ్ అవుతుంది కదా. సో CH1 ఎఫ్, CH2 ఏమవుతుంది, CH2 ఏమో డి అవుతుంది, డి అయింది. సో ఇప్పుడు ఏంటి అంటే, సో డి ఆల్రెడీ మనం జీకి డీని మ్యాప్ చేసినావు కదా, ఈకి ఏం మ్యాప్ చేసినావు, జీకి డీ మ్యాప్ చేసినావు. సో ఇంకా మళ్ళీ నువ్వు ఏదో ఒక ఎఫ్ని ఇట్లా ఇష్టం వచ్చిందాన్ని తీసుకొచ్చి డీకి మ్యాప్ చేయలేం మచ్చా, మనం చేయలేం డీకి మ్యాప్. సో ఇది ఎర్రర్, తప్పు, ఇది ఇట్లా చెయ్యొద్దు, ఆల్రెడీ డీ మ్యాప్ అయిపోయింది కదా. సో ఈ కండిషన్లో చూస్తే CH1 నాట్ ఇన్ డికి, CH2 నాట్ ఇన్ రెవ్వా, ఆ కండిషన్ చూస్తే CH1 నాట్ ఇన్ డికి ఓకే, కానీ CH2 నాట్ ఇన్ రెవ్ తప్పు కదా. సో ఇఫ్ కండిషన్లో బోమ్ ఎల్సిఫ్కి వస్తాం, CH1 ఇన్ డికీ అని చూస్తావు, CH1 ఉందా డికీలా, ఎఫ్ ఉందా డికీలా, లేదు కదా, ఎఫ్ డికీలు లేదు, కాబట్టి ఈ కండిషన్లో కూడా బోమ్, ఎల్సిఫ్కి కూడా బోమ్. తర్వాత మనం ఇంకొక ఎల్సిఫ్ రాద్దాం, సేమ్ టు సేమ్ ఈ పైన ఎల్సిఫ్ రాద్దాం. CH2 ఇన్ రెవ్ అయితే, సో ఇన్ కేస్ ఈ CH2 ఈ రివర్స్లో ఉంటే అండ్ డికీ ఆఫ్ CH2, సారీ రెవ్ ఆఫ్, అండ్ రెవ్ ఆఫ్ CH2 అంటే ఇంతకుముందు దీన్ని రివర్స్లో దేనికో మ్యాప్ చేసినాం కదా, డీని జీకి మ్యాప్ చేసినాం. సో డికీ ఆఫ్ డి అండ్ రెవ్ ఆఫ్ డి అంటే జీ వస్తుంది. సో ఇఫ్ జీ నాట్ ఈక్వల్ టు CH1 అనుకో, అంతే ఫాల్స్ వేసేసాలి మళ్ళా. సో నాట్ ఈక్వల్ టు CH1 అయితే
ఐసో ఈక్వల్ టు ఫాల్స్ చేసేసి బ్రేక్ చేసేద్దాం అంతే మచ్చా. ఇట్లా బ్రేక్ చేసేస్తే ఇదేం కేస్ ఈజీఎఫ్ ఏడిడి కదా. సో ఈజీఎఫ్ ఏడిడి కేసు చూద్దాం. సో ఫాల్స్ వచ్చేయాలి ఇప్పుడు మనకి దీనికి, ఎందుకంటే ఈజీఎఫ్కి ట్రూ వచ్చింది, ఏమో తప్పు చేసేసినాం. సో ఏం తప్పు చేసినామో చూద్దాం. ఎల్స్ ఇఫ్ కరెక్టే రాసినాం. ఇఫ్ CH2 ఇన్ రెఫ్ ఈజీఎఫ్ ఏడిడి అండ్ రెవ్ ఆఫ్ CH2 నాట్ ఈక్వల్ టు CH1 అయితే అప్పుడు ISO ఈక్వల్ టు ఫాల్స్ వేసేసినాం, అంత కరెక్టే వేసినాం. అయినా కూడా ఇక్కడ ట్రూ వచ్చింది. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ట్రూవే వస్తుంది. సో ఇట్లాంటి టైంలో డీకోడ్ చేయాలి మచ్చా. సో ఏం లే, ఇట్లా అయితే చాలాసార్లు కామన్. సో ఇట్లా ఎప్పుడైనా అయితే డీకోడ్ చేద్దాం. సో ఇప్పుడే చూద్దాం. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఎందుకు అక్కడ రాంగ్ వస్తుందో కూడా, మనం మొత్తం సొల్యూషన్ కరెక్ట్ రాసినాక కూడా. సో ఇట్లాంటి టైంలో ఏం చేయాలి తెలుసా, డీకోడ్ చేయాలి, మనం డీబగ్ చేయాలి. సో ఎందుకు తప్పు వస్తుంది, అసలు ఏంది ప్రాబ్లం, నా లాజిక్ కరెక్టే కదా అని ఆలోచించాలి. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం డికీ రెఫ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ CH1 CH2 తీసుకుంటున్నాం, ఈని యాడ్ చేసేస్తున్నాం డికీలో CH2. తర్వాత ఇఫ్ CH1 నాట్ ఇన్ డికీ అండ్ CH2 నాట్ ఇన్ రెఫ్, ఈఏ రెండు ఉండవు, దానివల్ల ఈఏ రెండు డిక్షనరీలో యాడ్ అయిపోతాయి. దాని తర్వాత ఎలిఫ్కి వస్తాం. CH1 ఇన్ డికీ అండ్ డికీ ఆఫ్ CH1 నాట్, సెకండ్ టైం GD కూడా రెండు లేవు, GD కూడా యాడ్ అయిపోతాయి. థర్డ్ టైం FD ఉన్నప్పుడు if CH1 నాట్ ఇన్ డికీ అండ్ CH2 నాట్ ఇన్ రెఫ్ అంటే కాదు సారీ, ఇక్కడ మనం డికీ అంటున్నాం మచ్చా. అరే ఇక్కడ ఏంది రెఫ్ కదా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకటి డికీలో పెడుతున్నాం, ఇంకొకటి రెవ్లో పెడుతున్నాం కదా. ఏ కాలని డికీలో ఎందుకు పెడుతున్నా నేను, డికీలోనే రెండు స్టోర్ చేయట్లే కదా, రెవ్లో స్టోర్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మీరు అర్థం చేసుకునేటప్పుడే సారీ మచ్చా. సో ఇక్కడ రెవ్. సో ఇట్లనే ఎప్పుడైనా నువ్వు ఏమైనా స్ట్రక్ అయితే ఒకసారి కోడ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూడు, ఏదో చిన్న మిస్టేక్ చేసి ఉంటావు అంతే. సో ఆ మిస్టేక్ తోటి నువ్వు ఐడెంటిఫై చేసుకోగలుగుతావు నీ తప్పేందో. సో ఇదే ఇన్ కేస్ తెలుసుగా, కాలేజ్లో క్లాస్ టీచర్ మ్యాథ్స్ టీచర్ అయితే మీరు ఐడెంటిఫై చేస్తారని నేనే కావాలని తప్పు చేసిన, మీరు ఐడెంటిఫై చేయలే, మీ అటెన్షన్ నోటీస్ చేద్దామని అంటుండే. బట్ నాదే తప్పు, ఒప్పుకుంటున్నా, సారీ. సో నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూసుకుందాం. అయితే ఈ రెవ్ ఆఫ్ CH2 ఈక్వల్ టు CH1 అంతే కదా. ఈడ ఈజీ యాడ్ చేస్తున్నావు, ఈడ ఏం యాడ్ చేస్తున్నావు, దాన్ని రివర్స్ యాడ్ చేస్తున్నావు కదా. సో అందుకు ఈడ రెవ్ పెట్టాలి, డిక్కీ పెట్టాలి. చచ్చా సారీ. సో ఇది అనమాట సంగతి, ఫాల్స్ వచ్చేసింది. నేను అదే ఏందబ్బా ఇంత కోడ్ కరెక్టే రాసినాం అయినా తప్పు వస్తుంది అనుకున్నా. సో ఇది కామన్, చాలా అవుతుంటాయి ఇట్లాంటివి. సో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు మీరు ఈ రివర్స్ అనేది ఇక్కడ తప్పు తీసుకోవడం వల్ల అవుతూ ఉంటాయి. సో ఇది బేసికల్గా మన కోడ్. అయితే ఇప్పుడు మనం దీన్ని కొన్ని టెస్ట్ కేసెస్కి డ్రై రన్ చేసి చూద్దాం. సో డ్రై రన్ అంటే ఏంటి, సో డ్రై రన్ అంటే ఏంటంటే మచ్చా, ఇంటర్వ్యూయర్ నువ్వు కోడ్ రాసినాక ఏం చేస్తాడంటే ఏదో ఒక టెస్ట్ కేస్ ఇచ్చి ఆ టెస్ట్ కేస్కి ఒకసారి నీ కోడ్ని రన్ చేసి చూపి అంటాడు. సో అప్పుడు నువ్వు రన్ చేసి చూపించగలగాలి. సో మనం ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. S ఈక్వల్ టు పప్పు, T ఈక్వల్ టు కాకు. ఓకే, కాకు అని తీసుకుంటా. ఓకే, కాకు. ఇప్పుడు దీన్ని మనం సెట్ చేయగలుగుతాం, చూద్దాం. సో ఫస్ట్ CH1 ఏమవుతుంది, P అవుతుంది. CH2 ఏమవుతుంది, K అవుతుంది. ఇక్కడ రెండు డిక్షనరీస్ తీసుకుందాం. డికి ఎంటీ ఉంది, దాని తర్వాత రెవ్ కూడా ఎంటీ ఉంది. సో ఫస్ట్ CH1 P అయింది, CH2 K అయింది. ఓకే, ఫర్ లూప్లో ఉన్నాం. CH1 P అయింది, CH2 K అయింది. అప్పుడు ఇఫ్ CH1 నాట్ ఇన్ డికీ అండ్ CH2 నాట్ ఇన్ రెవ్, అంటే డికీలో CH1 లేదు, రెవ్లో CH2 లేదా, ఉన్నాయా? డికీలో CH1 ఉందా, లేదు. రెవ్లో CH2 ఉందా, లేదు. సో ఇఫ్ కండిషన్ లోపలికి వచ్చేసి డికీ ఆఫ్ CH1 ఈక్వల్ టు CH2, అంటే డికీ ఆఫ్ CH1 అనేది P, డికీ ఆఫ్ P ఈక్వల్ టు K అనమాట. సో డికీ ఆఫ్ P ఈక్వల్ టు K. తర్వాత రెవ్ ఆఫ్ CH2 ఈక్వల్ టు CH1, అంటే రెవ్ ఆఫ్ K ఈక్వల్ టు P. సో రెవ్ ఆఫ్ K ఈక్వల్ టు P అవుతుంది. ఓకే, స్టార్టింగ్లో ఇట్లా అయింది మనది. ఓకే కదా. తర్వాత ఏంటి, నెక్స్ట్ CH1 ఏమవుతుంది, A అవుతుంది. దాని తర్వాత CH2 ఏమవుతుంది, A అవుతుంది. ఓకే, రెండు ఏనా అయింది. సో రెండు ఏనా అయినప్పుడు మళ్ళీ ఇళ్ళకి వస్తాం. ఇఫ్ CH1 నాట్ ఇన్ డికీయా, ఏ ఉందా డికీలా, లేదు. CH2 నాట్ ఇన్ రెవ్వా, ఏ ఉందా రెవ్లా, లేదు. సో ఇలా ఏ కాలన్ ఏ పెట్టేస్తావు, ఇలా ఏ కాలన్ ఏ పెడతావు, అదే ఇఫ్ కండిషన్లోకి పోయి. తర్వాత CH1 ఏమైంది, P అయింది. CH2 ఏమైంది, K అయింది. ఇప్పుడు ఏం చూస్తాం, ఇఫ్ కండిషన్లో మళ్ళీ చూస్తాం. CH1 నాట్ ఇన్ డికీయా, P లేదా డికీలా, ఉంది, ఇది కూడా ఉంది. సో అసలు రెండు ఉండొద్దు, ఒక్కటి ఉన్నా అంతే ఇఫ్ కండిషన్లో బోమ్. ఎల్స్ ఇఫ్కి వచ్చి చూస్తాం ఇప్పుడు. ఇఫ్ CH1 ఇన్ డికీయా, CH1 P డికీలు ఉందా, ఉంది. ఓకే, ఉంది. ఓకే, నెక్స్ట్
డికీ ఆఫ్ CH1 నాట్ ఈక్వల్ టు CH2 అంటే డికీ ఆఫ్ CH1 ఏంది, డికీ ఆఫ్ CH1 ఏంది K. సో K నాట్ ఈక్వల్ టు CH2 CH2 ఏంది Kనే. K నాట్ ఈక్వల్ టు K కాదు, కాబట్టి ఇఫ్ కండిషన్లోకి పోము అసలు. ఎల్సిఫ్లకు ఈ ఎల్సిఫ్లకు పోము, బికాజ్ ఈ ఎల్సిఫ్లకు పోతే ఫాల్స్ అయిపోతుంది, అందుకే ఎల్సిఫ్లకు పోవట్లే. తర్వాత నెక్స్ట్ వీడికి వచ్చి చెక్ చేస్తాం. CH2 ఇన్ రెవ్ అని చూస్తాం. CH2 ఇన్ రెవ్ అంటే K అనేది రెవ్లో ఉందా, K అనేది రెవ్లో ఉంది, ఓకే ఉంది. తర్వాత రెవ్ ఆఫ్ CH2, రెవ్ ఆఫ్ CH2 అంటే రెవ్ ఆఫ్ CH2 K, రెవ్ ఆఫ్ K ఏంది P. సో P, ఇది P నాట్ ఈక్వల్ టు CH1, P నాట్ ఈక్వల్ టు CH1 అంటే P నాట్ ఈక్వల్ టు P కాదు. కాబట్టి ఇఫ్ కండిషన్లో కూడా పోం, ఎల్సిఫ్లో కూడా పోం. ఇక బయటికి వచ్చేసి మళ్ళీ ఫర్ లూప్లో నెక్స్ట్ CH1 నెక్స్ట్ CH2 వచ్చేస్తాయి. ఓకే కదా, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ అట్లనే ఉంది, ఇంకా మన ISO ఇంకా ట్రూవే ఉంది, ఎవ్వరు మార్చలే ISOని, ఇంకా ఎవ్వరు ఏడా ఒక్కసారి కూడా ఈ రెండు ఇఫ్ కండిషన్లకు పోలే. సో నెక్స్ట్ CH1 ఏమవుతుంది, U అవుతుంది. తర్వాత CH2 E అవుతుంది. ఈ రెండు కూడా ఇది డికీలో లేదు, ఇది రెవ్లో లేదు. ఇంకేముంది దీంట్లో U కాలనీ E కాలనీ U అయిపోయి అంతే. ఈ ఫర్ లూప్ కూడా అయిపోయింది. ఈ రెండిట్లకు పోదు. ప్రింట్ ISO వచ్చేసి ట్రూ ప్రింట్ అయిపోతుంది అనమాట. అది దేనికి, పప్పుకి ఇంకా కాకుకి కదా. సో పప్పు ఇంకా కాకు. సో కాకు, ఈ రెండింటిని తీసుకొని రన్ చేద్దాం. రన్ చేసేసి రెండింటికి లోపలికి పోవట్లే, సో ట్రూ. ఒకసారి దీన్ని మనం వెళ్ళి లీడ్ కోడ్లో పేస్ట్ చేసి చూద్దాం. దాంతో ఇంకో ఒక టెస్ట్ కేస్ కూడా ట్రై చేద్దాం తర్వాత. సో లీడ్ కోడ్కి వెళ్ళేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. సో ఇండెంటేషన్, ఈ ప్రింట్ ISO తీసేసి ఇక్కడ రిటర్న్ ISO పెట్టాలి కదా. సో మనం ప్రింట్ యూజ్ చేయం, రిటర్న్ యూజ్ చేస్తాం, సారీ. సో రిటర్న్ ISO, దాంతో ఇక్కడ అంత కరెక్టే. దీన్ని రన్ చేసి చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. సో రన్ చేసేసా, తర్వాత సబ్మిట్ చేసి చూద్దాం. సబ్మిట్ కూడా చేసేస్తున్నా. సో కంగ్రాట్స్ మచా, మంచిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం. సో ఇప్పుడు ఇంకొక టెస్ట్ కేసు కూడా చూద్దాం, ఇంకా గట్టి క్లారిటీ వచ్చేసేయాలన్నమాట. ఇంకొక తప్పు టెస్ట్ కేసు చూద్దాం ఈసారి. ఓకే, సో ఈ తప్పు టెస్ట్ కేసు ఏంటి అంటే మళ్ళీ పప్పు లాంటిదే తీసుకుందాం, పప్పుే తీసుకుందాం. సో ఈ పప్పుకి కాకు అన్నాం కదా ఇందాక, ఇప్పుడు కఫ్. ఓకే, కఫ్ అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మన డిక్షనరీ ఇనిషియల్గా ఎంటీ తీసుకుందాం. దాని తర్వాత రెవ్ ఏమో ఎంటీ తీసుకుందాం. ఓకే, రెవ్ కూడా ఎంటీ తీసుకుందాం. ఇప్పుడు ఏంది, స్టార్టింగ్ CH1 ఏమో P అవుతుంది, CH2 ఏమో K అవుతుంది. సో P నాట్ ఇన్ డికి, K నాట్ ఇన్ రెవ్ కదా. ఈ ఫస్ట్ లైన్ వల్ల రెండు నాట్ ఇన్ కదా, కాబట్టి రెండిట్లలోకి వెళ్ళి ఇందులో P కాలన్ K వస్తుంది, ఇందులో K కాలన్ P వస్తుంది. ఓకే, తర్వాత CH1 ఏమవుతుంది, A అవుతుంది. CH2 ఏమవుతుంది, A అవుతుంది. ఏ ఉందా డిగ్రీలో, లేదు. ఇందులో రెవ్లో కూడా లేదు. సో మళ్ళీ ఏ కాలన్ ఏ అవుతుంది, ఇందులో కూడా ఏ కాలన్ ఏ అవుతుంది. బాగుంది, ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు CH2 ఏమవుతుంది చూద్దాం. ఓకే, CH1 ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ P అవుతుంది CH1. CH2 ఏమవుతుంది, F అవుతుంది. ఇక్కడ PF. ఓకే, PF అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇది ఈ ఫస్ట్ ఇఫ్ కండిషన్ చూస్తాం. ఇఫ్ CH1 నాట్ ఇన్ డికి అండ్ CH2 నాట్ ఇన్ రెవ్. P నాట్ ఇన్ డికియా ఉంది, లైట్ ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళావు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్కి వస్తావు. ఇఫ్ CH1 ఇన్ డికియా, CH1 P ఇన్ డికియా ఉంది. ఓకే, నెక్స్ట్ డికీ ఆఫ్ CH1. డికీ ఆఫ్ CH1 అంటే ఏంది, డికీ ఆఫ్ CH1 అంటే P, డికీ ఆఫ్ P ఏంది K అనమాట. సో K నాట్ ఈక్వల్ టు CH2. CH2 ఏంది F, K నాట్ ఈక్వల్ టు F. అవును కదా. సో ఇది కూడా ట్రూ అయిపోయి, కానీ లోపలికి వచ్చేసి ఇఫ్ ISO ఈక్వల్ టు ఫాల్స్ అయి బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోయి ఫాల్స్ రిటర్న్ అయిపోతుంది. ఇది ఇప్పుడు కాఫుకి. సో ఇది ఫాల్స్కి ఉండే మహిమ. ఈ ఎల్సిఫ్కి పోవడం వల్ల ఫాల్స్ అయిపోయింది, మొత్తానికి బ్రేక్ అయిపోయి ఫర్ లూప్ లాస్ట్లో ఫాల్స్ ప్రింట్ అయిపోయింది అనమాట. వేరే లెవెల్ ఉంది కదా. చూడడానికి స్టార్టింగ్ ఏదో ఐసోమార్ఫిక్ స్ట్రింగ్ అంటే ఏదో పెద్ద క్వశ్చన్ లాగా అనిపించుండే స్టార్టింగ్. ఇప్పుడు ఎంత ఈజీగా ఉంది చూసినా, 2 హ్యాష్ మ్యాప్స్ వాడినావు అది కూడా. సో ఓకే ఫైన్, ఇప్పుడే నీకు పెద్ద ఈ ఐడియా రావడం ఏం అవసరం లేదు, స్టార్టింగ్లోనే ఉన్నావు. సో ఇది ఈ వీడియో చూసి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఒక్కటి. తర్వాత అన్ని ఇంట్యూషన్స్ అయితే ఇట్లాంటివి చేసినప్పుడు, సో అసలు ఇక్కడ 2 హ్యాష్ మ్యాప్స్ వాడాలని ఎప్పుడు వస్తుంది తెలుసు ఐడియా. చాలా ప్రాబ్లమ్స్ చేసిండి, దీనికి హ్యాష్ మ్యాప్స్ వాడాలని అయితే అర్థమై ఉంటుంది. అండ్ ఒక్క హ్యాష్ మ్యాప్ తోటి నువ్వేం చేయలేవు, ఆలోచించి ఒక హ్యాష్ మ్యాప్ తోటి సాల్వ్ చేయడానికి. బట్ అప్పుడు ఏం రానప్పుడు అట్లా 2 హ్యాష్ మ్యాప్స్ తీసుకొని ఆ 2 హ్యాష్ మ్యాప్స్ తోటి ఇట్లా సింపుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అని నీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఇది చేస్తావు. సో ఇప్పుడు నీకు జస్ట్ ఇది అర్థమైతే చాలు. ఈ వీడియోకి అయితే ఈ సొల్యూషన్ నీకు అర్థమైతే చాలు, నీకేం ఓన్గా రావాల్సిన అవసరం లేదు. తర్వాత వీడియోస్లో ఇట్లాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు అప్పుడు అవి ఓన్గా వస్తాయి. అవి ఎందుకు ఓన్గా వస్తాయి తెలుసా, ఈ ప్రాబ్లమ్ నువ్వు అర్థం చేసుకున్నావు చూడు, దానివల్లనే అవి ఓన్గా వస్తాయి నీకు. ఓకే,
చలో మచ్చా ఈ వీడియోకి ఇంత ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎంత మంచిగా అనిపించింది, అసలు నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది అని. అండ్ నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే అది కూడా చెప్పేసేయండి. అండ్ ఇంకేంటి మచ్చా, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మచ్చా. సో లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ దట్స్ ఇట్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్ మచాస్.